جعل لكم الليل والنهار لتسكنوا فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون. సర్వ జగానికి సృష్టించిన సృష్టికర్త అల్లా సుబ్హానహు వ తఆలాకు మాత్రమే సర్వ గొప్పతనాలు శోభిస్తాయి. ఆయనే భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించి రాత్రి పగటిలోనికి, పగటు రాత్రిలోనికి జొచ్చింపజేసినవాడు ఆ సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే. ఆయన తప్ప ఎవరు కూడా ఆరాధించడానికి అర్హులు లేరని మనం అందరూ కూడా సాక్ష్యమిస్తున్నాము. సర్వ జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి జీవరాశిగా మానవుణ్ణి సృష్టించాడు. అల్లాహకు చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఈ మానవుడికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాడు. అంతేకాదు సత్యాసత్యాలను తెలియపరిచేటటువంటి తన యొక్క గ్రంథాలను కూడా అవతరింపజేశాడు. ప్రవక్తల ద్వారాగా సర్వ మానవులకి ఆయన యొక్క సందేశాన్ని అందింపజేశాడు. సర్వ ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శుభాలు, కరుణలు కురిపించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, హృదయాల విజేత, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శుభాలు, కరుణలు కురిపించుగాక. ప్రియ సోదర సోదరీమణులారా, మీ ముందు పవిత్ర ఖురాన్ గ్రంథంలో 28వ సూరా 73వ వాక్యం చదివి వినిపించాను. ఈరోజు నా యొక్క శీర్షిక ఏమిటంటే నిద్ర గూర్చి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడుకు సృష్టించిన తర్వాత మనిషికి కొంత ప్రశాంతత ఏర్పాటు చేయడానికి, మనిషి యొక్క అవయాలను తిరిగి ఉత్తేజం కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటిది సాధనే ఈ నిద్ర. ఎప్పుడైతే మనం పడక మీద వెళుతామో వెంటనే మన కళ్ళు నిద్రలోకి ముంచుకొస్తూ ఉంటుంది. మనం నిద్రలోకి మెల్లిగా జారుకుంటాము. నిద్ర గురించి ఈ విధంగా కూడా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. మంచి ఆకలేసినప్పుడు ఎలాంటి భోజనం పెట్టినా సరే ఆ మనిషి కడుపు నింపుకోవడానికి తినేస్తాడు, ఎటువంటి ఎంచడు వాటిలో. కానీ అదే ఆకలి లేని సమయంలో ఏది పెట్టినా సరే దాంట్లో ఎన్నో ఎంచుతూ ఉంటాడు మనిషి. అదేవిధంగా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయా కరుణ వల్ల మనం నిద్రపోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి నిద్ర గురించి మనం పట్టించుకోము. నిద్ర యొక్క విలువ మనం కట్టలేము. నిద్ర మనిషికి ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో అన్నది కూడా మనం గ్రహించటలేదు. అదే ఎటువంటి సదుపాయాలు లేనటువంటి మనిషిని అడగండి నిద్ర గురించి, ఆయన చెప్తాడు. ఎక్కడ వీపు వాల్చుకోవడానికి చిన్న ప్రదేశం లభిస్తుందో వెంటనే అక్కడ పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడి దగ్గర సదుపాయాలు లేవు కాబట్టి నిద్రని తీర్చుకోవడానికి తహతాలాడుతూ ఉంటాడు. కానీ ప్రస్తుతం ప్రజలు అన్ని సదుపాయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు కాబట్టే రాత్రి 11-12 గంటలకు నిద్రపోతున్నాడు, ఉదయము 9-10 గంటలకు లేస్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క మాటపై దీర్ఘాలోచన చేయండి. అన్ని సదుపాయాలు ఉన్నవాడు రాత్రి 10-11 గంటలకి పడుకుంటున్నాడు, ఉదయం 10-11 గంటలకు లెగిస్తున్నాడు. కానీ వాస్తవంగా మనిషి త్వరగా పడుకోవాలి, త్వరగా లెగవాలి. ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సహాబీలు మగరిబ్ అయిన వెంటనే భుజించి ఇషాకి ముందు ఒక నిద్ర తీసేవారు. కొంతమంది మసీదుకి వెళ్ళి ఇషా నమాజ్ గురించి ఎదురు చూస్తూ ఒక కునుకు కూడా తీసేవారని హదీసులో వస్తుంది. దీన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క అనుచరులకి నేర్పించినటువంటి బోధన ఏమిటంటే మగరిబ్ అయిన వెంటనే భోంచేయాలి, ఇషా అయిన వెంటనే నిద్రపోవాలి.
మరో హదీస్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఎప్పుడైతే మీరు ఇషా నమాజ్ చేస్తారో ఎటువంటి వేరే విషయాలు మాట్లాడకుండా నిద్రపోండి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏదైనా ధార్మిక ముఖ్యమైనటువంటి విషయం ఉన్నట్లయితేనే మీరు మాట్లాడండి, లేదంటే నిద్రపోండి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రస్తుత సమాజంలో అందరి విషయం పక్కన పెట్టండి, అత్యధికంగా ముస్లింలు చేసేటటువంటి పని ఏమిటంటే ఆలస్యంగా పడుకుంటున్నారు, ఆలస్యంగా లెగిస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. యువకులు మరీ ఆలస్యంగా పడుకుంటారు. కావున ప్రియ సోదర సోదరీమణులారా, మన అలవాటులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్పై ఆచరించుకోవడానికి మలచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఆ సున్నత్ని వ్యతిరేకంగా మన జీవితాన్ని గడిపినట్లయితే నష్టపోయేవారు మనమే. కావున మన ఆరోగ్యాలు పాడవడానికి కారణాలు నిద్ర ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది పాత్ర వహిస్తుంది. అందుగురించే సమయపాలన చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది ఇస్లాం ధర్మంలో. సమయాన్ని పాలించేటటువంటి ఒక సిస్టమ్ ఉంది చూసారా, అది ఇస్లాం ధర్మంలోనే మీకు లభిస్తుంది, ఏ ధర్మంలో కూడా మీకు లభించదు. ఉదాహరణకి 5 పూటల నమాజ్ తీసుకోండి, దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమయాన్ని నిర్ధారించాడు. ఆ సమయాల్లోనే ఆ నమాజులు అవుతాయి. దానికి ముందు చేసినట్లయితే నమాజ్ అవ్వదు, ఆలస్యం చేసినట్లయితే ఖజా అయిపోతుంది. కావున సమయ పాలన ఇస్లాం ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి సమయాన్ని మించకుండా మీరు నిద్రపోండి, సమయాన్ని దాటకుండా ఏ సమయంలో తిరగలో ఆ సమయాన్ని లేచినట్లయితే ఇన్షాల్లాహ్ అల్లాహ్ యొక్క దయా కరుణ వల్ల మన ఆరోగ్యవంతులుగా కూడా ఉంటాము. రెండోది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్పై ఆచరించే వారిగా నిజమైనటువంటి సున్నీలుగా మనం తయారవ్వగలము. అంతేగాని నామమాత్రపు సున్నీలుగా ఉండి ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా చేసినట్లయితే ప్రళయం రోజు నష్టపోయేవారు మనమే. కావున ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో 28వ సూరాలో 73వ వాక్యం అరబీ భాషలో మీ ముందు చదివి వినిపించాను. దీని యొక్క అర్థం ఈ విధంగా ఉంది: ఆయనే తన కృపతో మీకోసం రేయింబవళ్లను చేశాడు. మీరు రాత్రిపూట విశ్రాంతి పొందటానికి, పగటిపూట ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడానికిను మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారనే ఇదంతా చేయబడింది. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయా కరుణ ఎంతుందో. ఆయన కృప దయ లేకపోయినట్లయితే, ఈ రాత్రి నిర్ణయించకుండా ఎల్లప్పుడూ పగలే ఉన్నట్లయితే మనిషి యొక్క పరిస్థితి ఏమిటిది? అలా కాకుండా ఎల్లప్పుడూ రాత్రే జరిగినట్లయితే ఈ జీవరాశుల యొక్క స్థితి ఏమిటిది? ఈ పంట పొలాలు ఎలాగ పండించగలరు? ఆలోచించేవారి గురించి ఎన్నో సూచనలు ఉన్నాయంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రాత్రి పగలు వెంబడించడంలోని అన్ని జీవరాశులకు కూడా లాభదాయకమే. ఒకవేళ ఎల్లప్పుడూ వర్షమే కురుస్తున్నట్లయితే ఎన్నో జీవరాశులు చనిపోతాయి, ఎన్నో పంటలు పాడైపోతాయి, మనిషికి లేనటువంటి జబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి. కావున ఏ సమయంలో వర్షం పడాలి, ఎప్పుడు సూర్యుడు ఉదయించాలి, ఎప్పుడు అస్తమించాలి, చంద్రుడు ఎప్పుడు కాంతిని సంపూర్ణంగా ఇవ్వాలి, ఎప్పుడు సంపూర్ణంగా ఇవ్వకూడదనేటువంటి నిర్ణయాధికారము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఉంది. ఆయనే నిర్ధారించాడు, దాని ప్రకారమే అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కావున అల్లాహ్ యొక్క కృప మనపై ఉంది కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేయింబవళ్ళు నిర్ణయించాడు. రాత్రిని విశ్రాంతి తీసుకోవడానికి నిర్ణయించాడట. అలాగే పగటిని ఆయనకు అనుగ్రహాలను అన్వేషించడానికి. అల్లాహు అక్బర్, ఆయనకు ఎనలేనటువంటి అనుగ్రహాలు ఇచ్చాడు. ఏమిటండి? వ్యాపారం చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి, పశువులను మేపుకోవడానికి. ఎందుకంటే రాత్రిలో మనం మేపలేం, పగలు చేసుకోవచ్చు ఈ పనులన్నీ కూడా. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అనుగ్రహాలన్నీ కూడా మీరు అన్వేషించుకోండి, భూమిపై సంచరించండి, కష్టపడి సంపాదించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పగల్ని పెట్టాడట. రాత్రిని ప్రశాంతంగా నిద్రపోవడానికి నిర్ణయించాడు. ఎందుకు చేశాడట? మీరు కృతజ్ఞులుగా అల్లాహకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి, ఆ విధంగా మీ జీవితం గడుపుతారని ఇదంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడట. ప్రియులారా, మనిషి జీవితంలో సగం వయస్సు, ఉదాహరణకి 60 సంవత్సరాలు వేసుకోండి, 60 సంవత్సరాల్లోని 30 సంవత్సరాలు నిద్రలోనే పోద్ది. ఇది
30 సంవత్సరాలే మీరు పగటిను గడపగలరు. చూసారా, మనం ఎప్పుడైనా ఆలోచించామా దాని గురించి? నిద్ర గురించి అసలు పట్టించుకునే లేదు. సగం సమయమే దాని గురించి తీస్తూ ఉంటాం. కావున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మనం ఎప్పుడు కూడా నిద్ర గురించి ఆలోచించనే లేదు. కళ్ళు మూయుట వల్ల మనిషికి ఎంత ప్రశాంతత వస్తుందో ఏనాడు కూడా మనం గమనించలేదు కూడా. నిద్రలో మనిషి తన పరిసరాలలో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాడు. నిద్రించిన మనిషి ఇరుపక్కల ఏమి జరుగుతుందో కూడా వాడికి తెలియదు. ఆ విధంగా ప్రశాంతంగా పడుకుంటాడు మనిషి. అందుగురించే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రిని నిర్ణయించాడు. మానవుడికి ప్రసాదించినటువంటి పెద్ద బహుమానాల్లో నిద్ర ఒకటి. ఒక బహుమానంగా మనం స్వీకరించాలి దాన్ని. ఈ నిద్ర గురించి అనేక విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియపరుస్తున్నారు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 25వ సూర ఫుర్ఖాన్లో 47వ వాక్యంలో ఈ విధంగా తెలియపరుస్తుంది. వహువ లజీ జఅల లకుముల్ లైల లిబాసం వన్నౌమ సుబాతం వజఅల నహార నుషూరా. మరి ఆయన మీకోసం రాత్రిని తెర ఆసరాగాను నిద్రను విశ్రాంతిగాను చేశాడు, ఇంకా పగటిని లేచి తిరిగే సమయంగాను నిర్ధారించాడు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రిని ఒక తెరలాగా, ఏ విధంగా అయితే మనం ఇటు కూర్చున్నాము, ఒక పరదా వేసేస్తే ఒక తెర, అటువైపు ఏడు జరుగుతుందో మనకు తెలియదు, ఇటువైపు ఏం జరుగుతుందో అటువంటి వాళ్ళకి కూడా తెలియదు. ఒక తెర లాంటిది. ఎప్పుడైతే మనం నిద్రలోకి చొచ్చుకోపోతామో తెరలోకి వచ్చేస్తాం. బయట ఏం జరుగుతుందో తెలియదు, ప్రపంచంతో మనకే సంబంధం ఉండదు. నిద్రపోయాడు, హాయిగా నిద్రపోతుంటాడు. ఉదయం లేచి తలుపు తీసి చూస్తే పైన నీళ్ళు జల్లినట్లు ఉంటుంది. ఓహో, వర్షం పడింది కదా అని అప్పుడు తెలుస్తుంది. పక్కింటి వాళ్ళు చెప్తాడు రాత్రి దొంగలు పడ్డారు అనేసి. వీడు చక్కగా పడుకొనే ఉన్నాడు, వీడికి తెలియలేదు. అంటే ఒక తెర అడ్డంగా ఉంది, అందు గురించి వీడికి చలనం లేదు, పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. చూసారా, ఒక తెరలాగా ఏర్పాటు చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా పగటిని మీరు ప్రపంచంపై తిరిగి అన్వేషించి ఉపాధిని సంపాదించుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేశాడు పగలు. ఏ విధముగా అయితే మనం శరీరానికి బట్టలు వేసుకుంటామో మన లోపల ఉండే అవ్యయాలు ఎలాగైతే కప్పిపుచ్చుతుందో అలాగే మనిషి నిద్రపోతాడు కదా, బయట ప్రపంచం నుంచి మీ యొక్క తెర ఒకటి ఏర్పడుతుంది. బయటి ప్రపంచానికి మీకు ఎటువంటి సంబంధము ఉండదు. ఒక తెరలాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పాటు చేశారు. ప్రాపంచిక కార్యాలన్నిటి నుంచి కూడా వేరైపోతాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు మనిషి. బేఫిక్ర్గా ఎటువంటి చింతన ఉండదు, హాయిగా నిద్రపోతాడు. ఈ సుఖాన్ని ఎవరు ప్రసాదించాడు మనకి? ఈ నిద్ర ఎలాగ మనకి వస్తుంది, ఏ విధంగా మన అవయాలు పనిచేస్తున్నాయి అన్నది మనం ఒకసారి గ్రహించినట్లయితే చాలా విషయాలు వస్తాయి దీంట్లో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర అనాంలో 6వ సూరాలో 96వ వాక్యంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే, ఇంకా ఆయన రాత్రి విశ్రాంతి సమయంగా చేశాడు. సూర్య చంద్రుల లెక్కను నిర్ధారించాడు. ఇదంతా సర్వాధికుడు మహాజ్ఞాని అయిన అల్లాహ్ చేసినటువంటి నిర్ధారణ అంటున్నాడు. చూడండి ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదయాన్నే సూర్యుడిని వెలుగును తీస్తున్నాడు బయటికి. ఆ తర్వాత రాత్రిని కూడా చొచ్చింపజేస్తాడు. చీకటి వస్తుంది, వెలుగు వెళ్ళిపోతుంది, సూర్యుడు వెళ్ళిపోతాడు. దానివల్ల మనిషి ఏమిటిది, ప్రశాంతంగా నిద్రపోతాడు, శాంతియుతంగా ఉంటాడట. సూర్య చంద్రుల యొక్క లెక్కలను నిర్ధారించాడు. ఇక్కడ చూడండి, గమనించిన విషయం ఉంది. సూర్యుడు చంద్రుడి యొక్క లెక్కలు ఉన్నాయట. ఆ లెక్క ప్రకారంగా అవి భ్రమణిస్తూ ఉంటాయి, వాటికి కక్షలు అవి తిరుగుతూ ఉంటాయి. ఆ నిర్ధారణకి ఎప్పుడు కూడా అవి జవదాటవు. ఒకవేళ దాటాయా ప్రపంచం అంతా కూడా గందరగోళం అయిపోతుంది. సూర్యుడు సమయంలో చంద్రుడు వచ్చేసి, చంద్రుడి సమయంలో సూర్యుడు వచ్చేసాడు అనుకోండి, జీవరాశులన్నీ కూడా ఏమైపోతాయి. లేదు, ఈరోజు చంద్రుడు నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఈరోజు 24 hours డ్యూటీ చేస్తాను అనేసి సూర్యుడు చేస్తాడు అనుకోండి, మనకి 24 గంటలు సూర్యుడే ఉన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏమిటిది? లేదు, సూర్యుడు నువ్వు రెస్ట్ చేసుకో, నేను చంద్రుడిని నేనే వచ్చేస్తానని 24 గంటలు వచ్చాడు అనుకోండి, మన పరిస్థితి ఏమిటిది? కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా చేయలేదు. వాళ్ళకి ఆజ్ఞాపించేశాడు,
ఇదిగో నీకు సమయం ఇంత కేటాయించాను, ఈ గీతలోనే నువ్వు తిరగాలి అనేసి సూర్యుడికి అప్పచెప్పేశాడు. ఓ చంద్రుడా, నువ్వు ఈ విధంగా ఈ గీతలోనే నువ్వు తిరగాలి, డ్యూటీ ఇచ్చేశాడు. అవి సక్రమంగా చేస్తున్నాయి. వింతైనటువంటి విషయం ఏంటంటే మానవుడు ఒక్కడే ఆ పని చేయట్లేదు. అల్లా తాలా ఏ విధంగా జీవితం గడపమన్నాడో అలాగా మనిషి ఒక్కడే గడపట్లేదు, జీవరాశులు కూడా గడుపుతున్నాయి. సుమా చూడండి, సింహం దగ్గర తీసుకెళ్ళి గడ్డి పెట్టండి, తింటదా? తినదు. మేక దగ్గర తీసుకెళ్ళి మాంసం పెట్టండి, తింటదా? తినదు. ఏది తినాలో నిర్ధారించాడు అల్లా తాలా, అయ్యే తింటాయి. కానీ మనిషి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే తినవద్దన్నాడో అది తింటున్నాడు, ఏది తాగవద్దన్నాడో అదే తాగుతున్నాడు. హరాం తిండి తినవద్దు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆ హరాం తిండి గురించే అన్వేషిస్తున్నాడు. ఆ తిండిలోనే మనకి బర్కత్ ఉంటుంది అనేసి అప్పుల మీద అప్పులు, వడ్డీల మీద వడ్డీలు కట్టుకుని వ్యాపారాలు చేస్తున్నాడు. అల్లాహు అక్బర్. నీకు హరాం రా బాబు, అది చెయ్యవద్దు అంటున్నాడు అల్లాహ్ తాలా. లేదు, వడ్డీలో వ్యాపారం చేస్తే నాకు డబ్బు ఎక్కువ వస్తుంది అనేసి మనిషి దాంట్లో మూలిగిపోతున్నాడు. చూసారా, ఏది చెయ్యొద్దన్నాడో అదే చేస్తున్నాడు, ఏది చేయమన్నాడో అది చేయట్లేదు. రాత్రి పడుకోయ్యా తొందరగా, ఉదయం తొందరగా లెగు అన్నాడు, రాత్రి ఆలస్యంగా పడుకుంటాను, ఉదయం ఆలస్యంగా లేస్తాను అంటున్నాడు. వ్యాపారాలు చేసుకుని కొట్లు కట్టినప్పటికి రాత్రి 11, 12. ఒక సంఘటన జరిగింది, మీకు చెప్తాను చూడండి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్కి గోదావరి ఉదయాన్నే 5:30కి దించేస్తుంది. అక్కడ 5:30 దించిన తర్వాత మనం మార్కెట్ చేయాలి కదా అనేసి ఏం చేస్తామంటే ఎప్పుడైనా 9 గంటలకు వెళ్ళామనుకోండి, 8 గంటలకి మార్కెట్ అక్కడ ఒక్క దుకాణం మీకు దొరకదు. 11 గంటల వరకు ఏ దుకాణం కూడా మీకు ఎప్పుడు మధ్యాహ్నం 11, 12కి ఇప్పుతారు వాళ్ళు. సాయంకాలం 6, 7 గంటలకి ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది ఎక్కడ పడితే అక్కడ. తొందరగా పడుకుందాం కదా అనేసి ఎక్కడి నుంచి నా ఇంటికి వెళ్దామంటే రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన 11, 12 అవుద్ది. ఇది పరిస్థితి. ముస్లింలు ఉండేటటువంటి, ఎక్కువగా ఉండేటటువంటి ముస్లింలు ఉండేటువంటి ప్రాంతాలు అలాగున్నాయి హైదరాబాద్లో. అంతేకాదు మన వైజాగ్లో కూడా అలాగే తయారవుతుంది. అంత దూరం వెళ్ళకండి, మన ప్రాంతంలో కూడా ఒకప్పుడు 6 అయినప్పటికి చీకటి పడిపోయేది, భోంచేసి పడుకునేవాళ్ళు మన వాళ్ళు. ఇప్పుడు చూడండి ఎన్ని గంటలు పడుకుంటున్నారో, 10, 11కి పడుకుంటున్నారు. ఉదయం తెల్లవారుజామునే మన పెద్దలు ఉదయాన్నే లెగిసి పాలు తీసేవారు, గడ్డికి వెళ్ళేవారు, ఏదో పని చేసేవాడు. 4 గంటలు లెగిసేవారు. మన పిల్లలు ఎన్ని గంటలు లేస్తున్నారండి? 9, 10 గంటలు లేస్తున్నారు. ఎంత మార్పు వచ్చిందండి, చాలా డెవలప్మెంట్ అయిపోయాం మనం. ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా డెవలప్మెంట్ అవుతున్నాం, ఇస్లాం ధర్మానికి లోబడి డెవలప్మెంట్ అవుతలేదు. ఒకసారి గ్రహించండి, మనం చేసే పనుల వల్ల మన ఆరోగ్యం మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం సుమా. ఇది చాలా జాగ్రత్త గ్రహించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మగరిబ్ తర్వాత భోంచేయండి, ఇషా అయిన వెంటనే పడుకోమన్నారు. మనం ఏం చేస్తాం? ఇషా అయిపోయిన తర్వాత 10 గంటలకే భోంచేస్తున్నాం, 11, 12కి పడుకుంటున్నాం. ఇంకా అరుగుదల ఎక్కడ ఉంటుంది? ఉదయాన్నే సూర్యుడు రాకముందు 1 గంట ముందు లెగాలి మనం ఫజర్కి. సూర్యుడు వచ్చిన తర్వాత లెగిస్తున్నాం, ఫజర్ లేదు, ఏమీ లేదు. ఇంకా మన జీవితాలు ఏం బాగుపడతాయి? ఆడవాళ్ళు అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు, పెద్దలు కూడా అలాగే తయారయ్యారు. ఇదేంటిది? సున్నత్కి వ్యతిరేకము, ప్రవక్త సాంప్రదాయానికి వ్యతిరేకం చేస్తున్నాము. మరి మనం ఎలాగ సున్నీలు అవ్వగలం? ఒకసారి ఆలోచించండి. సున్నీ అవ్వాలంటే సున్నత్పై ఆచరించాలి, లేదంటే మనం దానికి వ్యతిరేకం జీవితం గడపాలి. కావున ప్రియులారా, మనలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇస్లాం షరియత్ని మార్చడానికి మాత్రం ఎప్పుడు కూడా మనం ప్రయత్నించకూడదు. ఇది గుర్తుంచుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదయాన్నే వెలికి తీసేవాడు ఆయనే, ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు, సూర్యుడు చంద్రుడు లెక్క నిర్ధారించాడు. ఇదంతా సర్వాధికుడు మహాజ్ఞాని అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ధారించిన ఆయన కన్నా మహాజ్ఞానులు అయిపోయాం, ఆ టైంనే మార్చేస్తున్నాం మనం. ఆయన మహాజ్ఞాన సంపన్నుడు, సమయాన్ని కేటాయించాడు. అలా సూర్య చంద్రుల కార్య వ్యవధి స్పష్టంగా నిర్ధారించబడింది, వాటి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పరిమితులలో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా తమకు కేటాయించబడిన కక్షలు అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఈ కారణంగానే చలికాలంలో రాత్రి పెద్దదిగా ఉంటుంది, పగలు చిన్నదిగా ఉంటుంది. అలాగే ఎండాకాలంలో పగలు పెద్దదిగా ఉంటుంది, రాత్రి చిన్నదిగా ఉంటుంది. దానివల్ల నెలలు, రోజులు, సంవత్సరాలు నిర్ధారించుకోవచ్చు. చూసారా, ఈ సూర్యుడు చంద్రుడు లెక్కల వల్ల మనకి రోజులు కేటాయించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. డేట్స్ వస్తాయి, రోజులు కేటాయించవచ్చు, నెలలు కేటాయించవచ్చు, సంవత్సరాలు. అందుగురించే
ఈ చంద్రుడు తరగడం పెరగడానికి కారణం కూడా అదే. సూర్యుని యొక్క కాంతి ప్రతిబింబమయ్యి చంద్రుడు మనకి కనిపిస్తాడు. అది నెలలు రోజులు మనం నిర్ధారించుకోవడానికి. అలాగే మరో వాక్యంలో నక్షత్రాల గురించి ప్రస్తావించాడు. నక్షత్రాల కూటములు ఉన్నాయి, చాలా పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల వల్ల దారి కనుక్కోవడానికి వగరా వగరా. ఇంకా వివరంగా 17వ సూరాలో 12వ వాక్యం చూసినట్టే ఇంకా వివరంగా ఉంది. నిద్ర అన్నది అల్లాహ్ యొక్క సూచనలో ఒక సూచన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిద్రని మనకి ప్రసాదించడానికి ఒక సూచన ఉంది. ఇంకా ఆయన శక్తి సూచనలో రాత్రి వేళ పగటిపూట మీరు నిద్రపోవడము చాలా ముఖ్యంగా గమనించండి. రాత్రివేళ పగటిపూట మీరు నిద్రపోవడము, మీరు ఆయన కృప జీవనోపాధిని అన్వేషించడం కూడా ఉన్నాయి. జాగ్రత్త, వినేవారికి ఇందులో అనేక సూచనలు ఉన్నాయట. చూసారా, చిన్న మాట ఇది. ఏమన్నాడు? రాత్రి పగలు అన్నాడు, నిద్ర అన్నాడు. 2 పదాలు వాడాడు ఇక్కడ, కానీ చాలా సూచనలు ఉన్నాయట దీంట్లోని. ఎవరికి? ఎవరైతే తెలుసుకోవడానికి చక్కగా విని ఆచరించే వాళ్ళ గురించి సూచనలు ఉన్నాయి. ఒక చెవితో విని ఒక చేతితో వదిలేసే వాళ్ళకి ఏమీ కనబడదు. ఏదో రాత్రి అన్నారు పగలన్నారు, అయిపోయింది అంతే. చూడండి, మరొకసారి చెబుతాను చూడండి. అల్లాహ్ యొక్క సూచనలో నిద్ర కూడా ఒకటి. ఇంకా ఆయన శక్తి సూచనలో రాత్రివేళ పగటిపూట మీరు నిద్రపోవటం, మీరు ఆయన కృప జీవనోపాధిని అన్వేషించడం కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వినేవారికి ఇందులో అనేక సూచనలు ఉన్నాయి. చూడండి ప్రియులారా, రాత్రి పగలు 2 వచ్చాయి ఇక్కడ. రాత్రి నిద్రించడానికి కేటాయించాడు ఎక్కువ సమయం. అది పగలు కూడా కొంత నిద్ర తీయాలి అనేది ఇక్కడ ఒక పాయింట్ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే రాత్రి తొందరగా పడుకొని ఉదయం తొందరగా లెగిస్తారో వారికి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక విషయం ఉంది దీంట్లో. తెల్లవారుజాము 4:30 లెగిసిపోయాండి, లేకపోతే 4 గంటలు లెగిసిపోయాం తెల్లవారుజాము. 1 గంట అయినప్పటికీ మనిషిలోని కొంచెం నీరసత్వం వస్తుంది. వీడి 10 గంటలు లెగిసిన వాడికి బరకత్ ఉండదు, ఏముండదు. ఇది వదిలేయండి, పక్కన పెట్టండి. ఎవరైతే ఉదయం 4:30కి లేకపోతే తహజ్జుద్కి 3 గంటలు లెగిస్తారో వారికి దీని యొక్క విలువ తెలుస్తుంది. కరెక్ట్గా 1 గంట జోహర్ అయింది, భోజనం చేశాడంటే నిద్ర ముంచుకొస్తుంటుంది, కొంచెం నీరసం వస్తుంది అన్నమాట. అందుగురించే ఆ సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంచెం నిద్ర తీసుకోండి, మీ యొక్క వీపుని వాల్చండి, చిన్న నిద్ర కునుకు తీయండి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దాన్ని ఖైలుల్లా అంటారనమాట. మధ్యాహ్నం పూట కనీసం ఒక అరగంట 30 నిమిషాల నుంచి గంటన్నర వరకు నిద్రపోవడం మంచిది మనకు ఆరోగ్యం. ఎందుకంటే మనిషి కష్టపడి అలిసిపోయి ఉంటారు భోజనం టైంకి. భోజనం చేసిన వెంటనే మనిషికి ఒక మత్తు లాంటిది ఏర్పడదనమాట. దాన్ని పూర్తి చేసుకో, లేదంటే మన శరీరంలో చాలా కెమికల్ రియాక్షన్స్ అవుతాయన్నమాట. దానివల్ల హానికరమైనటువంటి కొన్ని జబ్బు రావచ్చు. అందుగురించే చిన్న నిద్ర తీయాలి, ఒక అరగంట 1 గంట అయినా సరే భోజనం చేసిన తర్వాత. ఇది కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం ఉన్నది. దీన్ని ఖైలుల్లా అంటారు అన్నమాట, కొంచెం నిద్రపోవాలి. దానికి ఇక్కడ పాయింట్అవుట్ చేసి అల్లాహ్ సుబ్హానహు చూసారా తెచ్చారు ఇక్కడ. రాత్రివేళ పగటిపూట మీరు నిద్రపోవటం, పగటిపూట కొంచెం నిద్రపోవాలన్నమాట. మీరు ఆయన కృపను జీవనోపాధిని అన్వేషించడం కూడా ఉన్నాయి. అలాగే నిద్ర ద్వారా మనిషి అలసట దూరం చేసుకుంటాడు. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా రాత్రివేళ పగటిపూట మీరు నిద్రపోవడం అని ప్రస్తావించాడు అల్లాహ్ సుబ్హానహు. పగలు బాగా అలసట ఉన్నప్పుడు పగలు జుహర్ నమాజ్ తర్వాత నిద్రపోవడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం కూడా. దీన్నే ఖైలుల్లా అని అంటారు. దీనివల్ల మనిషిలోని కొత్తగా ఉత్తేజం జనిస్తుంది. అలాగే మనిషి సంపాదన, వ్యాపారం చేస్తాడు, ప్రయాణం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, కార్యాలయాల వైపు, కార్ఖానాల వైపుకు పరిగెడతాడు. కాబట్టి అల్లాహ్ యొక్క ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క దైవానుగ్రహంలో అన్వేషించడంలోనే వస్తాయి. మీరు వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, ఏదైనా సరే అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు అన్వేషించి మీరు జీవనోపాధి సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు. వారు విశ్రాంతి తీసుకునేందుకు గాను మేము రాత్రిని చేశాము, ఇంకా పగటిని చూపగలిగేదిగా చేశాము. దీనిని వారు గమనించడం లేదా? నిశ్చయంగా విశ్వసించే వారి కోసం ఇందులో నిదర్శనాలు ఉన్నాయి. ఎవరైతే విశ్వసించిన వారికి నిదర్శనాలు ఉన్నాయన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 27వ సూరాలో 86వ వాక్యం. దీంట్లో పగలు మీరు ఏదైనా వస్తువుల్ని చూడడానికి, తెలుసుకోవడానికి చక్కగా ఉంటుంది. అది రాత్రిపూట అయితే సరిగ్గా మీరు చూడలేరు. కాబట్టి ఇది కూడా ప్రస్తావన తెలియపరచాడు. మనిషి నిద్రించడం వల్ల పగలంతా తన శరీర భాగాలు పనిచేసి విశ్రాంతి తీసుకుంటాయి. రాత్రిపూట పడుకున్నప్పుడు ఆ సమయంలో మెదడు
పగలంతా పని చేయటం వల్ల దానిలోని ఒక రకమైనటువంటి హానికరమైనటువంటి పదార్థాలు జనిస్తాయి. దానిని శుభ్రం చేస్తుందట నిద్రపోవడం వల్ల. పగలంతా మనం తెలిగేసి ఉంటాం, పనులు చేసుకుంటాం కదా, మన బాడీలోని కెమికల్ రియాక్షన్ అవుద్దనమాట. అది మెదడుకి వెళ్తుందన్నమాట. మెదడ మన పడుకున్నట్టు ఏం చేస్తుంది, ప్రశాంతంగా వాటన్నింటినీ కూడా తొలగించేసి ఫ్రెష్గా తయారు చేస్తుంది అనమాట. అందుకే నిద్ర లేచిన వెంటనే మనిషిలో కొంత మార్పు కనిపిస్తుంది. కొంచెం నిద్ర లేచిన వెంటనే మనిషిలో కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అందుగురించి నిద్ర రాకపోవడం వల్ల మనిషి అశాంతికి గురి అయి రకరకాలైనటువంటి జబ్బున బారిలో పడతాడు. నిద్ర కానీ లోపించిందంటే మనకి జబ్బు వచ్చింది అనేసి మనం అర్థం చేసుకోవాలి. నిద్ర ఒక చావుతో, చిన్న చావు అనేసి కూడా ప్రస్తావన వచ్చింది. నిద్ర ఎలాంటిదంట, చిన్న చావుతో పోల్చడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో 6వ సూరాలో 60వ వాక్యంలో ఉంది. ఆయనే రాత్రిపూట ఒకంత మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మళ్ళీ ఆయన నిర్ధారిత సమయాన్ని పూర్తి చేయడానికి మిమ్మల్ని అందులో నుంచి మేలు కొలుపుతాడు. మన పడుకున్న వెంటనే మన ఆత్మను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వాధీనం చేసుకుంటాడట. మళ్ళీ పంపిస్తాడు, మనం లెగిస్తాం. అదే విషయాన్ని మరో దగ్గర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియపరుస్తుంది. అల్లాహ్ ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరుచుకుంటాడు. అల్లాహ్ ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరుచుకుంటాడు. మరి మరణ ఉత్తర్యు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదిలిపెడుతున్నాడు. చింతన చేసేవారి కోసం ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. కొంచెం ఆలోచిస్తే దీంట్లో చాలా సూచనలు ఉంటాయి. మనిషి పడుకున్నాడు, వాడి యొక్క ఆత్మలు అల్లాహ్ యొక్క ఆధీనంలో వెళ్ళిపోయి ఒకవేళ వదలకపోయినట్లయితే వాడు చచ్చిపోతాడు అన్నమాట. వాడు చావు రాసిపెట్టిందనుకో ఆ ఆత్మలను ఆపేస్తాడు అల్లాహ్ తఆలా. ఎవడైతే మళ్ళీ బ్రతికేటటువంటి అదృష్టం ఉందో వాడి ఆత్మను మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిస్తాడు. చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఇక్కడ. మనిషి చావుతో, చిన్న చావు అనమాట. అది నిద్ర కూడా ఒక చిన్న చావు లాంటిదే. అందుగురించే నిద్రించే ముందు ఒక దువా చదువుకొని పడుకోవాలి మనం. ఆ దువా ఏమిటిది, అల్లాహుమ్మ బిస్మిక అమూతు వహియా. చిన్న పదం, అల్లాహుమ్మ బిస్మిక అమూతు వహియా. 4 ముక్కలు అంటే దానికి అర్థం ఏంటి, ఓ అల్లా నీ నామముతో మరణిస్తున్నాను అంటే నిద్రపోతున్నాను, మరియు బ్రతుకుచున్నాను, లేగిస్తున్నాను నీ యొక్క దయా కరుణ వల్ల. చూసారా, అల్లా యొక్క దయా కరుణ మనపై లేకపోయినట్టయితే పడుకున్నాడు ఇంకా పడుకున్నట్లే ఉండిపోతాడు. ఇంకా అందుగురించి అల్లాహకి గుర్తు చేసుకుంటూ పడుకోవాలి. మళ్ళీ లెగిసినప్పుడు కూడా దువా ఉంది, అది కూడా చదవాలి. అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వ ఇలైన్ నుషూర్ అనేటటువంటి దువా ఉంది, అది కూడా చదవాలి. అది చదవడం వల్ల కూడా మనం ఏమిటిది, అల్లాహ్ యొక్క నామంతో మనం లెగిస్తామనేసి దాని యొక్క అర్థం వస్తుందన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినే వాళ్ళకి, వినిపించే వాళ్ళకి ఈ యొక్క నిద్ర గురించి ఆలోచించి సమయపాలన పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఏ విధంగా అయితే ఏ సమయంలో మనం పడుకోవాలి ఆ సమయంలో పడుకోవాలి, ఏ సమయంలో మనం సంచరించాలి, ఎలాంటి సమయంలో మనం పని చేయాలి అనేది నిర్ధారించుకుని ఆ సమయంలోని మనం పని చేసినట్టయితే మన ఆరోగ్యం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన చుట్టుపక్కల కూడా బాగుంటారు. అల్హమ్దులిల్లాహ్ యొక్క శుభాలు ఎన్నో ఉన్నాయి, ఆయన యొక్క బహుమానాలు ఉన్నాయి. దీన్ని సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకోవాలి. అల్లాహ్ తఆలా వినే వాళ్ళకి, వినిపించే వాళ్ళకి ఈ విషయాలను గ్రహించి ఆచరించేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.